దేవుని బిడ్డ నీ దగ్గరకు వచ్చి ఈ బంగారు బాప తీవ్రంలో తగిలారు అనుకో, అన్యుల్లాగా నువ్వు కూడా మెల్ట్ అయిపోవాకు. ఒకవేళ గోల్డ్ తీసుకొచ్చి నీకు చూపిస్తే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? పెట్టె ఓపెన్ చేసి చూపిస్తారు. చూసావా చూసావా మేలిమి బంగారం అంటారు. నువ్వు ఒక చిలక నవ్వు నవ్వు, ఒక చిరునవ్వు నవ్వు. ఎందుకు నవ్వావు అన్నారు అనుకో, ఏం లేదు ఏం లేదు అంటే ఇంక వాళ్ళకి ఉత్కంఠ పెరిగిద్ది. కాదు కాదు ఏంది అంటారు. దేవుణ్ణి తలుచుకొని నవ్వుకుంటాను. దేవుడు నేను బంగారం చూపిస్తే నీకు దేవుడు ఎందుకు గుర్తొచ్చాడు అని అడిగారు. అప్పుడు చెప్పు, దీన్ని చూసి ఇంత మురుసుకుంటున్నావు, యేసయ్య రేపు మా కాళ్ళ కింద పెడుతున్నాడులే దీన్ని, దాని గురించి నవ్వుకుంటున్నాను నేను అన్నాను. ఆ మనిషి మళ్ళా నీకు కనపడితే అప్పుడు అడుగు. ఇక నీకు కనపడదు, ఎందుకంటే ఇక ఆమెకి ఎంతలా తీసుకొచ్చినా నువ్వు కాలు చూపిస్తూ ఉంటావు. అర్థమైంది? చంద్రహారం అన్నా కాలు చూపిస్తూ ఉంటావు, వడ్డాణం అన్నా కాలు చూపిస్తావు, ఇదేమంటారు ఏదో అంటారులే మీరు అనుకోండి. ఏదన్నా చూపించి నీకు కాలు చూపిస్తూ ఉంటావు. నువ్వు కాలు ఆడించని అర్థమైపోయింది. ఈ బంగారం అంటే కాలు కింద పెడతాడు అంటలే వాళ్ళు యేసయ్యా. పిచ్చిదాన నిజంగా లేదా? నీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉందండి? నిజంగా ఉంటుంది కాళ్ళ కింద గోల్డ్ అని. మరి ఇప్పుడు ఏం అడుగుతావు? నా బంగారం ఇయ్యా అని ఏం అడుగుతావు? యేసయ్య దగ్గరకు వచ్చి బంగారం ఈ ప్రభు అందామా? ఎన్ని బంగారాలు అయితే యేసుకు సాటి వస్తాయి చెప్పండి. కాబట్టి నా బంగారం, నా వెండి, నా వజ్రాల హారం మొత్తం నువ్వే యేసయ్యా.